నీలాతుంగస్తన గిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాక్షం స్వం శృతిశతశిరశ్చిత్తమచ్చాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయ వస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. రామాయణ రహస్యజ్ఞం రమ్య వాక్య విశారదం అనంత గుణ సంఘాతం అపలార్యమహం భజే. ఇంకా ఈరోజు మనం 13వ పాశురంలోకి ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. నిన్నటి దాకా 4 స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి గోపికల్ని లేపాం. స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకారావస్థ అని ఒక 4 అవస్థల్ని చెప్పుకున్నాం. ఆ 4 అవస్థలలో ఉన్నటువంటి పిల్లల్ని నిద్ర లేపడం అయింది. అంటే మొదట ఏమైంది? శ్రవణము అన్నదాన్ని చూశాం. శ్రవణం అయిన తర్వాత శ్రవణం వల్ల మనకు కలిగేటటువంటి ఒక మనస్సులో ఒక ప్రకాశము అనే దాన్ని చూశాము తర్వాతి పాశురంలో. అది అయిన తర్వాత మననము అనే దాన్ని చూసామంటే మనం శ్రవణము, మననము, నిధిధ్యాసనము లేక ధ్యానము అని చెప్పుకున్నాం ఆధ్యాత్మిక దీనిలో. కనుక మొట్టమొదటి శ్రవణమైంది, దాని ఫలితం తెలిసింది. తర్వాత మననం చేశాం. ఈ మననము 4 రకాలు. అంటే భగవంతుని మీద దృష్టిని పరిపూర్ణముగా కేంద్రీకరించి ఉంచడానికి మనసులో దృఢమైన నిశ్చయము కలిగి ఉండుట. కనుక దాన్ని చూశాం. అవి 4 అవస్థలలో ఉంటారు వారు అన్నదాన్ని చూశాం. అది అయిన తర్వాత ఇప్పుడు ధ్యాన అవస్థ అంటే నిధిధ్యాసనము అని చెప్పుకుంటామే. ఆ నిధిధ్యాసనం 2 గోపికల్ని లేపుతున్నారు వరుసగా, ఈ రోజు రేపు అన్నదాన్ని చెప్పారు. చెప్పి ఇందులో నేనేమన్నాము, మనత్తొక్కినియానై అని ఒక పదం వాడారు. అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేవారు అని చెప్పి. ఆడియో బాగోలేదు అంటున్నారు. గొంతుకి బాగోలేదమ్మా, వినిపించడం లేదా? మాకు బాగానే ఉంది మావయ్య, మాకు బాగానే వినపడుతుంది. చాలా బాగుంది మావయ్య. ఇప్పుడు సోమరాజు గారు మీ దగ్గర చూసుకోండి. అంచేత మనత్తొక్కినియానయ అన్నారు. మనత్తొక్కినియా అంటే మనస్సుకి ఆహ్లాదకరుడు అని అర్థం. ఎవరు మనస్సుకి ఆహ్లాదకరుట అనేసరికల్లా రామచంద్ర ప్రభువు అని చెప్పుకున్నాను నిన్న. ఇంచేత రావణాసుర సంహారం చేశాడు అన్న దాని గురించి చెప్పారు. అయితే వెంటనే ఏమైంది, ఒక పెద్ద అలజడి ఏర్పడిపోయిందిట ఊళ్ళో, రేపల్లెలో. ఎందుకు అలజడి అంటే మన ఊళ్ళో ఆ రాముడు ఆనాడు అయోధ్యలో ఉన్నప్పుడు మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి అందరి ప్రజలు కూడా రామో రామో రామ ఇది ప్రజానామ భవన్ కదా, రామా రామా రామాని రాముడి గురించి కదలే చెప్పుకున్నారు తప్ప వేరొకటి ఏది వాళ్ళు లేదు కదా, మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు కృష్ణ పరమాత్మ వేయించేసి ఉండగా కృష్ణ పరమాత్మని గురించి చెప్పాలి, కానీ ఈ రామచంద్ర ప్రభువుని గురించి చెప్పడం ఏమిటి అంటే, ఒకవేళ ఆయన సౌందర్యంలో గొప్పవాడు అని కానీ అనుకొని, సౌందర్య రాశి అనుకొని మీరు చెప్తే ఆయన కన్నా మా కృష్ణుడే సౌందర్య రాశి అంటున్నారు. ఎలా తెలిసిందండి అంటే, మనకి లీలాశుకుల వారు ఒక శ్లోకాన్ని రాస్తూ, మణి విడంబినితశ్చ మనోహరే వపుషి మగ్నమన మునిమండలి వ్రతమముంచత హోమముంచత జపమముంచత వేదమముంచత. ఆయన యొక్క ఆ నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణ పరమాత్మను చూస్తే ఏమవుతుందట, మొత్తం మునులందరూ కూడా వాళ్ళు చేసే జపాలేమో పక్కన పెట్టేశారట, వాళ్ళు చేసేటటువంటి హోమాలు పక్కన పెట్టేశారట, వాళ్ళు చేసేటువంటి వ్రతాలు ఆపేశారట, వాళ్ళు చేసేటువంటి వేద అధ్యయనము పక్కన పెట్టేశారట. అంత అందగాడు మా కృష్ణ ప్రభువు. కనుక ఇలాంటి కృష్ణుడు అందంలో చూసుకున్నా మావాడే గొప్పవాడు, కృష్ణుడే గొప్పవాడు, అందమైన వాడు. ఇంకా గుణాలన్నిట్లోకి ఏది గొప్ప గుణం అంటే సౌలభ్యము,
ఆ సౌలభ్యంలో పరాకాష్ఠ కృష్ణ పరమాత్మ. కనుక అలాంటి పరాకాష్ఠ అయినటువంటి కృష్ణుని ప్రార్థించకుండా, ఆయన నామాన్ని చెప్పకుండా ఆ రాముడి నామాన్ని చెప్పడం ఏంటండి మన ఊళ్ళోను అని ఒక పెద్ద అలజడి ఏర్పడిపోయిందిట అక్కడ. ఏమిటిది అంటే, రాముడు కృష్ణుడు, కృష్ణుడి యొక్క సౌలభ్యం ఎక్కడ తెలుస్తోంది మనకి అంటే, ఆ పాండవులకిట ఆయన దూతగా వెళ్ళాడట, పాండవులకి సారథిగా ఉన్నాడట. ఉండడమే కాదు, అందరికీ తెలిసేలా పాండవ సారథి అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అలాగే పాండవ దూత అని పేరు పెట్టుకున్నట్ట. కనుక వారు తనని ఆశ్రయించిన వారికి ఎంతవరకు కిందకి దిగి తన వారి యొక్క కోరికల్ని ఈడేరుస్తాడో తెలుస్తోంది అండి. కనుక అలాంటి సౌలభ్యంలో పరాకాష్ఠ అయినటువంటి కృష్ణ పరమాత్మని తలవకుండా ఆ రాముణ్ణి తలవడం ఏమిటి అన్నారట. తర్వాత మరొక ప్రశ్న వేశారు. ఏమండి, లేదు, రాముడంటే ఈయన కృష్ణుడు స్త్రీలను ఎప్పుడూ కూడా దుఃఖపెట్టేటటువంటి వాడు, కానీ రాముడు అలా కాదు. తన భార్య కోసమని చెప్పి కష్టపడి సముద్రానికి సేతువు కట్టి అవతలికి వెళ్ళి రావణాసురుని సంహరించాడు. అందుకోసమని అనుకుంటారో ఏమిటో. కాదు, ఆయన ఏం రాముడు ఏమిటట, తన్ని ప్రేమించి వలచొచ్చినటువంటి స్త్రీని పరాచికాలు ఆడి ఇంకా చెవులు ముక్కు కోసేసి విరూపణ చేసి పంపించేశాడే ఆయన. స్త్రీలని గురించి బాగా మంచి బుద్ధి కలిగిన వాడు కాదు, ఆ కృష్ణుడే అన్నారట. ఇలా పెద్ద వాగ్వాదం అయిపోతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆమె కలగ చేసుకొని, అసలు మీకు తెలియడం లేదు, రాముడన్నా కృష్ణుడన్నా తేడా లేదు, రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. ఆ కాలంలో రాముడుగా ఉన్నాడు, ఈ కాలంలో కృష్ణుడుగా ఉన్నాడు. ఎలా తెలిసింది మీకు ఆ సంగతి? చిన్నతనంలో ఆయన ఉయ్యాల్లో వేసి ఊపుతోందట యశోద ఊపుతూ రాముడి యొక్క కథ చెప్తోందట. రామో నామ బభూవ అందట. రాముడు అని ఒక ఆయన ఉండేవాడయా. ఏమిటంటారు పిల్లలు? అంటారు కదూ. అలా అన్నట్ట కృష్ణుడు. వెంటనే అన్నదిట, కదబల సీతేతి, ఆయనకి భార్య సీతమ్మ అనగానే మళ్ళీ అన్నాడు. అనగానే తౌ పితరువాచ పంచవటి వనే విహార, ఆ పంచవటి తీరానికి వారి నాన్నగారి యొక్క మాట ప్రకారము ఆ అరణ్యానికి వెళ్ళారు అనగానే అన్నట్ట. అని తామాహరద్ రావణ అన్నాడు. ఆ సీతమ్మని రావణాసురులు అపహరించాడు అనగానే అనాలా? మరి అనలేదట. మరి ఏమన్నాడు? వెంటనే సౌమిత్రే పధనుర్థనుర్థనలితి అన్నట్ట. లక్ష్మణ ఎక్కడుంది? విల్లమ్ములు తీసుకురా అన్నట్ట. ఆ కృష్ణుడు పడుకున్న కృష్ణుడు. కనుక ఎవరండి రాముడు వేరు కృష్ణుడు వేరు అనేది? రాముడు కృష్ణుడు ఒకటే అన్నది ఆమె చెప్పింది. అప్పుడు మిగతా వారందరూ కూడా అంగీకరించి, సరే అయితే మన ఊళ్ళో జరుగుతున్న వ్రతం కనుక ముందర కృష్ణుడిని ప్రార్థిద్దాం, తర్వాత రాముడిని ప్రార్థిద్దాం. కనుక ఇద్దరు ఒకటే అంటున్నారు, కానీ మొదటి రాముడిని ప్రార్థించడం ఏమిటి అన్నారట వీరు. అనగానే సరే అని ప్రారంభిస్తున్నారు ఈ రోజు పాసురాన్ని. ఇక్కడ పుల్లిన్వాయ్ కీండానై పొల అరక్కనై கிள்ளி கடந்தானை கீர்த்திமை பாடிப்போயும் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்தும் கொள்ளும் சிலம்பினுகான் போதறிக்கணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதேன் பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து కళందు ఏలోరం బావాయి అన్నారు. ఇక్కడ ఏమిటి దీనికి అర్థం అంటే, మొట్టమొదట కృష్ణుడు వృత్తాంతం కదా చెప్పాలి కనుక పుల్లిన్ వాయ్ కిండానై అన్నారంటే బకాసురుని యొక్క నోటిని చీల్చినవాడు. పుల్ అంటే పక్షి, అది బకాసురుడు. ఆ బకాసురుడు యొక్క వాయ్ అంటే నోటిని, దాన్ని కీండానై అంటే చీల్చినవాడు. వెంటనే అంటే దుష్టుడైనటువంటి అరక్కనై అంటే రాక్షసుడు. ఆ దుష్టుడైన రాక్షసుడు అంటే వాళ్ళు రావణాసురుడే, అంతకన్నా మరెవాళ్ళు లేట. కనుక అలాంటి దుష్టుడైనటువంటి రావణాసురుడిని కిళ్ళి కళైందా అనేది, కిళ్ళంటే గిల్లిసి,
ఆ గిల్లీసి పారేసట మనవాడైన శ్రీరాముని యొక్క కీర్తిమై ఆయన యొక్క కీర్తిని పాడతాము అంటున్నారు మొట్టమొదట. కనుక పిల్లలందరూ గానం చేసి ఏం చేస్తున్నారట, పిల్లలు ఎల్లారు అంటే మొత్తం అందరూ కూడా అందరు పిల్లలు అలా కృష్ణుని యొక్క ఆ బకాసుర వధ, రెండవది ఆ రాముని యొక్క వృత్తాంతాన్ని రావణాసుర వధ, వాటిని అలా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు అంటే పావైక్కళంబుకోర్ అంటే వ్రతం చేసే ప్రదేశం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని పుక్కార్ ప్రవేశించారు. ఇంకా అయితే ఆవిడ తెల్లారిందని ఒప్పుకోలేదు. మరొకటి ఏదైనా చిన్న చెప్పమంది. అప్పుడు నక్షత్రాలను చూసి నక్షత్రాలను బట్టి తెల్లారింది అనే దాన్ని తెలియచేస్తున్నారట. వెళ్ళి యజుందు అంటే శుక్రుడు ఉదయిస్తున్నట్ట. రెండవది వ్యాసమురంగిత్తు, వ్యాస అంటే బృహస్పతి అస్తమిస్తున్నాడు అన్నది తెల్లవారడానికి చిన్నంగా శుక్రోదయం అవుతోంది. ఆ బృహస్పతి కాస్తంత కనుమరుగవుతున్నాడు కనుక తెల్లవారింది అన్నదిట ఆమె. అప్పటికి ఆమె అంగీకరించకపోతే పుల్లుం శిలంబినగా, పుల్లం అంటే పక్షులు, ఆ పక్షులు కూడా శిలంబినగా కూస్తున్నాయి అన్నారు అని ఆమె సౌందర్యాన్ని చెప్తున్నట్ట. పోదరిక్కణినోయ్ అంటే అక్కడ ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో తుమ్మెద, ఆ తుమ్మెదలాగా ఉన్నటువంటి ఆమె నేత్రములు కన్నినాయ్ అంటే నేత్ర సౌందర్యము కలిగినటువంటి పిల్లట, కన్నులు కలదానా. పావాయ్ అంటే సుకుమారి అని పిలిచి కుళ్ళ కుళిర కుడైందు అంటే చల్లపడేలాగు, అంటే శరీరం అంతా మనసు కూడా చల్లపడేలాగు. నీరాడాదే అంటే స్నానం చేయడానికి రావా, చెయ్యకుండా పళ్ళి కిడత్తియో అలా పడుకొని ఉండడం ఏంటమ్మా అని అడుగుతున్నారు ఇప్పుడు. అని నీ నన్నోలా ఈ మంచి రోజుని చల్లబడేలాగు స్నానం చెయ్యకుండా ఇలా పక్క మీద పడుకొని ఉండిపోతున్నావు. అంచేత కళ్ళం తవిరిందు అంటే నీలో కపటం, కళ్ళం అంటే కపటం, ఆ కపటాన్ని వదిలేసి మరేం చెయ్యాలి, కళందు మాతో కలువు అంటున్నారు ఇక్కడ. అంటే ఈ రోజు ఎవరిని నిద్రలేపుతున్నారు, ఒక నేత్ర సౌందర్యం కలిగినటువంటి పిల్లల్ని నేర్పుతున్నారు. ఆ నేత్ర సౌందర్యం ఎంతదంటే ఆమె నేత్ర సౌందర్యానికి వశపడి కృష్ణ పరమాత్మే ఆవిడ కోసమని వ్రతం చేసి వచ్చేటటువంటి నేత్ర సౌందర్యం కలిగిందట తల్లి. కనుక అలాంటి పిల్లని రోజు నిద్రలేపుతూ పిలుస్తున్నారు. ఏమని, లేచిరా అని. దానికి ముందర కొన్ని చిహ్నాలు చెప్పారు మనకి. అయితే ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్తున్నారట అంటే సౌందర్యం అంటే ఏమిటి, నేత్ర సౌందర్యం ఉంటున్నామే, సౌందర్యం అంటే ఏమిటి అంటే ఎప్పుడైనా మనకి ఆధ్యాత్మిక పరిభాషలో నేత్రాన్ని కాని చూపిస్తే అది జ్ఞానము అని అర్థం. కనుక నేత్ర సౌందర్యం అంటే ఆత్మస్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం పరిపూర్ణముగా స్పష్టంగా తెలిసి ఉన్నటువంటి పిల్ల అని అర్థం. కనుక ఏమిటి జ్ఞానం అంటే మన స్వరూపం తెలియాలి, పరుడు యొక్క స్వరూపం తెలియాలి. ఆ రెండూ తెలిసినటువంటి పిల్ల. మన స్వరూపం ఏమిటి, శేషభూతులము, ఆయనకే చెందిన వారము, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అనేది మన స్వరూపం. ఆయన స్వరూపం ఏమిటి, మనకందరికీ శేషి అయిన వాడు ఆయన, మనకందరికీ రక్షకుడు అయిన వాడు ఆయన, మనందరికీ ఆధారమైన వాడు ఆయన అని తెలియాలి. ఈ రెండింటినీ తెలిస్తే అప్పుడు మనకి జ్ఞానము పరిపూర్ణముగా కలిగినట్టు. కనుక ఆత్మస్వరూప జ్ఞానం తెలియాలి, పరస్వరూప జ్ఞానం తెలియాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లట ఇక్కడ. ఇప్పుడు ఎవరు ఇచ్చారు, మొట్టమొదట కృష్ణుడి గురించి కదా చెప్తున్నారు. పుల్లిన్వాయ్ కీండానై అన్నారు. అంటే బకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారట ఇక్కడ. ఏమిటి బకాసుర వృత్తాంతం ఎందుకండి, చక్కగా ఆ గోవర్ధనోద్ధరణాన్నో లేకపోతే కాళీయ మర్దనాన్నో అలాంటి పెద్ద వృత్తాంతాలు చెప్పక ఒక కొంగని చంపేయడం చెప్పడం ఏంటండి, మరి చిన్న చెప్తున్నారు, ఆయన గురించి తక్కువ చేస్తున్నారా అన్నారు. కాదట, పరమాత్మకి బకుణ్ణి చంపడం ఎంతో రావణాసురుని చంపడం అంతేనట. అదేం పెద్ద తేడా లేదయ్యా, ఆయన శక్తి కలిగిన వాడు,
ఆయన చంపాలి అని కాని కోరిక కలిగిందా, ఇచ్చ కలిగిందా? ఒక పక్షిని చంపడం ఎంతో, ఆ రావణాసురుణ్ణి చంపడము అంతే అని తెలియచేయడం కోసమని పుల్లిన్ బాయ్ అన్నట్ట. అంటే ఇక్కడ ఏమిటి, బకాసురుడు, ఈ బకాసురుడు ఎందుకు వచ్చాడట అంటే కృష్ణ పరమాత్మని చంపాలి అని, అంటే ఆయన లేకుండా చెయ్యాలి అని. ఈ అసురులందరూ ఎవరు అంటే కృష్ణ పరమాత్మను లేకుండా చేద్దామని వచ్చిన వాళ్ళు. అంటే లేకుండా చేయడం అంటే ఏమిటి, మనకి ఆయన యొక్క అవగాహన లేకుండా దూరం చెయ్యడం అని అర్థం. కనుక మనకి ఆ భగవతత్వాన్ని మన నుంచి వేరు చెయ్యడానికి వచ్చేవి అసురులు అన్నారు. కనుక అలాంటి అసురులని సంహరిస్తున్నాడు. ఏం నువ్వే చంపుకోవచ్చు కదా, మనం చంపలేం, దాన్ని మనం పోగొట్టలేం. మరి ఎవరు పోగొట్టాలి, స్వామియే పోగొట్టాలి. స్వామి పోగొట్టు మనకి స్వామిని ఆయనే అనుగ్రహించాలి తప్ప మనము అది చెయ్యలేము అన్నదాన్ని చెప్తున్నారు. చెప్పి ఈ బకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారు. బకుడు అనేటటువంటి రాక్షసుడు, ఈ బకుడు అనే రాక్షసుడు ఎలా ఉన్నాడట అంటే నిశ్చలంగా ఆ నీటి ఒడ్డున ఉన్నట్ట. ఆ యమునా నది తీరంలో ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, ఆ కృష్ణుడిని తన నోటితోటి అంటే రెండు ఏమిటంటారు దాన్ని, చుంచులను అంటారు, వాటితోటి ఆయన పట్టుకొని తినేద్దాము అని. అంటే మనకి మామూలుగా కొంగ ఏం చేస్తుంది, అలాగ నిశ్చలంగా ఉంటుంది, ఎక్కడా కదలకుండా ఉంటుంది, ఏకాగ్రతతో ఉంటుంది. ఉండి ఏం చేస్తుంది, ఆ అడిగే పుట్టు కొంచెం బాగోలేదు, అందుకోసం అలాగే తెలుసుకుంటున్నాను. కనుక ఆ చెంచు పుట్టాలు, ఆ చెంచు పుట్టాలను పెట్టుకొని అలాగూ తన నోటికి ఎంత మీ చేప సమంగా సరిపోతుందో దాంతో పట్టుకొని పక్కన వెళ్ళిపోతుందట. అందుకోసమని ఎలా ఉందట, దానికి పోతన గారు చెప్తారు అక్కడ బకాసురుని గురించి చెప్తూ, ఎల్ల పనులు మాని మొత్తం ఏ పని చేయదట, అలా నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలంగా ఉండి ఏకాగ్ర చిత్తులై అంటే తన మనసును ఒకదాని మీదే స్థిరంగా ఉంచుతారు ఎవరు మునులు. అలాగే ఇక్కడ మరి ఏమీ కదలిక లేకుండా ఒకదాని మీదే మనసు నిలిపింది. దేని మీద, కృష్ణుడు ఎప్పుడు వస్తాడో ఆ కృష్ణుడిని ఎప్పుడు పట్టుకుందాము అని. అలాగే కొంగ ఆ చేప పిల్లని ఎలా పట్టుకోవాలి అని ఎదురు చూస్తోంది. ఆమె మౌన వృత్తిని ఇతర మమత విడిచి, అంటే మౌన వృత్తి అంటే ఏమి మాట్లాడకుండా, మాట్లాడితే అక్కడ మళ్ళీ చేపలు కదిలిపోతాయి. కనుక అలా కాకుండా మౌని వృత్తి అంటే ముని అయిన వాడు ఎలాగైతే నిశ్చలంగా మరొక దాని మీద ఛాస లేకుండా ఉంటాడో అలాగూ ఇతర మమత విడిచి అంటే మిగతా ఏవి కూడా తనకు అక్కరలేదన్నట్టుగా వనములోన నిలిచి, ఎందుకని వనజాక్షుపై దృష్టి ఇంకా కృష్ణ పరమాత్మ మీదే దృష్టి అంతా చేర్చి బకుడు తపసి చెలవు దాల్చే ఒక తపస్సు చేస్తున్న వాళ్ళ ఉన్నట్ట ఈ బకాసురుడు అన్నారు. అంటే బకము అంటే ఏమిటి అన్నదాన్ని చూడాలి. కొంగ ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్న కొంగను చూసేసరికల్లా ఎలా ఉంది మనకట అంటే తెల్లగా ఉంది, నదీ తీరంలో ఉంది, ఎక్కడ చలించడం లేదు, ఏకాగ్రత ఉందట. ఈ తెల్లదనము అనేసరికల్లా నిశ్చలత్వం కనిపిస్తుంది. అంటే అలా స్పష్టంగా ఏమి లోపల ఏమి చెడు భావము లేదు అన్నట్టుగా ఉంటుందట ఈ తెల్లదనము అనేది. అలా ఉండి ఎక్కడ కదలిక లేకుండా అలా నిశ్చలంగా ఉంటుందిట. ఉండి క్లేశాలన్నిటిని ఓర్చుకోగలిచిన దానిలో అలా ఉంటుందిట. అంటే 3 లక్షణాలు చెప్తున్నారు మనకి ఇక్కడ కొండకి. ఏమిటట 3 లక్షణాలు? ఒకటి తెల్లగా ఉండడము, రెండవది నిశ్చలముగా ఉండడము అంటే ఏకాగ్రత ఉండడము, మూడవది ఏమి కదలిక లేకుండా తన లోపల ఏమి దుష్టభావము లేకుండా ఉండడము అనేది కొంగ యొక్క లక్షణం. అలాగుందిట. ఎవళ్ళ కోసమని? కృష్ణ పరమాత్మ కోసమని చెప్పి ఏమి కదలిక లేకుండా ఒక ముని ఎలాగైతే ఏకాగ్ర చిత్తంతో ఉంటాడో అలాగ తన నిశ్చలంగా ఉన్నది అన్నారు. దీనికి ఏమిటంటే మనకి ఇక్కడ చెప్తున్నారు
అంటే అసలు కొంగ అనగానే మనకేం తెలుస్తుందట అంటే లోపల ఆ చేపను తినాలని మనసులో ఉన్న భావం, కానీ బయటికి ఆ తెల్లదనం చూసేసరికల్లా దీనంత మంచిదుందా అనిపించేలా ఉంటుంది, ఇంత సాధువు ఉందా అన్నట్టుగా ఉంటుంది. అలా సాధువులా ఉండి లోపలేమో వాటిని పట్టుకోవాలని, కృష్ణుణ్ణి తినేవాళ్ళని లోపల మరొక భావం కలిగి ఉండడం, లోపల ఒక భావం ఉండి పైకి మరో భావాన్ని ప్రకటింప చెయ్యడం. అంటే లోపల నేను స్వతంత్రుణ్ణి అని ఉండి నాకు నేనే రక్షకుణ్ణని, లేక ఇతర దేవతలు నాకు రక్షకులని మనసులో భావిస్తూ పైకి మాత్రం భగవంతుడే నాకు రక్షకుడుండి అని నటించడం ఏదైతే ఉందో దాన్ని చెప్తారు. దానికి పేరేమిటి? దంభము అన్నారు. దంభం అంటే లోపల ఒక భావాన్ని ఉంచుకొని బయటికి మరొక భావాన్ని ప్రకటింప చేసేటటువంటి శక్తి. ఆ దంభం అనేది ఇక్కడ మనకి కొంగ వల్ల చూపిస్తున్నారట మనకి. ఇక్కడ అంటే లోపల ఒకలా ఉండి పైకి మరొకలా ఉండడము అనే దాన్ని చూపిస్తూ మనకి యతిరాజ వింశతిలో చెప్తారు. ఏమిటనట? నిత్యం అహం పరిభవామి గురుం చ మంత్రం తద్దేవతామపి నకించిత్ అహో బిభేమి అంటారు. నేనండి రోజునండి, ఒకనాడు కాదు, రోజు కూడా అవమానం చేస్తూనే ఉంటాను. ఎవలని? నాకు మంత్రాన్ని అనుకరించండి గురువుని. ఆ మంత్రం ఏదైతే నేను పొందేనో గురువు దగ్గర నుంచి ఆ మంత్రాన్ని, మూడవది ఆ మంత్రము చేత ప్రతిపాదింపబడిన దైవాన్ని. అంటే మనకి ఎప్పుడైనా మంత్రం చెప్పినప్పుడు ఏ మూడిటి మీద విశ్వాసం ఉంటే నీకు మంత్రం ఫలిస్తుంది అని చెప్తారంటే, నాయనా ముందర అది నీకు ఉపదేశించిన గురువు మీద నీకు విశ్వాసం ఉండాలి, మొదటిది. రెండవది ఆ మంత్రము మీద నీకు విశ్వాసం ఉండాలి, రెండవది. మూడవది ఆ మంత్రములో ప్రతిపాదింపబడిన దేవత మీద నీకు విశ్వాసం ఉండాలి. ఈ మూడిటి మీద విశ్వాసంతో నువ్వు మంత్రాన్ని కానీ జపం చేస్తే ఏమవుతుంది? నీకు ఆ మంత్రం ఏ ఫలితము కావస్తే ఆ ఫలితాన్ని ఇస్తుంది. మంత్రం అంటే మంత్రారం త్రాయతే ఇది మంత్ర అంటారు. అంటే ఎవరైతే దాన్ని తలుస్తూ ఉంటారో వాడిని కాపాడేటటువంటిది. కాపాడడం అంటే ఎక్కడ కాపాడుతుంది? ఇక్కడ అక్కడ కూడా కాపాడేటువంటి మంత్రం. కనుక ఏ మూడింటి మీద మనకి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి? మంత్రాన్ని అనుగ్రహించినటువంటి గురువు, మంత్రము, ఆ మంత్రములో ప్రతిపాదింపబడిన దేవత. కానీ ఇక్కడ ఏమవుతుందట? నిత్యం ఎల్లప్పుడూ అహం పరిభవామి, నేను రాగా అవమానం చేస్తూనే ఉంటానండి. ఎవలని? గురుంచ మంత్రం తద్దేవతామపి, గురువుని చేస్తాను, ఆ మంత్రాన్ని చేస్తాను, ఆ దేవతని చేస్తున్నాను. అయితే ఎలాగట? నా కించిత్ అహో బిభేమి, పోనీ ఏమైనా అయ్యో ఇలా నాకు ప్రసాదించిన గురువును అవమానం చేశానే అని ఏమైనా సిగ్గుపడుతున్నానా? ఏమీ సిగ్గుపడను. సిగ్గుపడకుండా నేను వాటిని గురించి అవమానపు మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఇత్తం షఠోపి, ఇంత మూర్ఖుణ్ణి అయినప్పటికీ అసఠవత్, నేను మూర్ఖుణ్ణి కానట్టుగా, భవదీయ సంఖ్యే అంటే నీ యొక్క సంఘము, అంటే నీ భక్తుల యొక్క సమూహంలో హృష్టహాచరామి, ఆనందాన్ని పొందుతూ నేను వారి మధ్యలో నడిచేస్తూ ఉంటాను. యతిరాజా తవాస్మి మూర్ఖ, నేను మూర్ఖున్నయా అన్నారు. కనుక మనకి ఏమిటట? లోపల ఒక భావం ఉండి పైకి మరో భావాన్ని ప్రకటింపచేసి, ఆ ప్రకటింపచేసి పోనీ అలా ఉన్నవారు లోపలేమో శఠుడు, అంటే ఆయన అందరినీ పరిభావము చేసేవాడు, అవమానము చేసేవాడు, గురువును అవమానం చేస్తాడు, మంత్రాన్ని అవమానం చేస్తాడు, ఆ మంత్రంలో ప్రతిపాదించబడిన దేవతను అవమానం చేస్తాడు. చేసి కూడా ఆ పరమాత్మ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో వారి కన్నా తన పరిపూర్ణముగా భగవంతుని మీద లేక ఆచార్యుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళ ఏమి మనసులో కూడా సంకోచం లేకుండా నేను సంచరిస్తూ ఉంటానయ్యా, అలాంటి వాడిని నేను అన్నారట అక్కడ. కనుక అలాగే ఇక్కడ ఈ కొంగ కూడా ఏం చేస్తోంది? లోపల ఒక భావం. ఏమిటి లోపల ఉన్న భావం? అంటే ఆ చేపని తినాలి అని. కానీ ఎలా ఉంది? నిశ్చలంగా ఉందట, ఏకాగ్రంగా ఉందట, మరొక దాని మీద దృష్టి లేకుండా ఉందట.
దానికోసమని, అంటే కృష్ణ పరమాత్మను లేకుండా చెయ్యాలి అని ఒక కోరికతోటి వచ్చినటువంటి ఆ కొంగ మీద ఒక అసురుడు ఆవేశించాడండి. ఆ అసురుడే ఇక్కడ చూపించబడుతున్నారు అన్నారు. కనుక మనము భగవంతుణ్ణి పొందకుండా అడ్డుపడే అసురులని అంతమొందిస్తాట పరమాత్మ. అంతమొందించి ఏం చేస్తాడు, తనని మనకి అందేలా చేస్తాట ఆయన. కనుక ఈ పిల్లలు ఎలాంటి పిల్ల అంటే, భగవంతుడే నాకు ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేదు అని పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి పిల్ల అన్నారు. అయితే ఇప్పుడు మామూలుగా యోగులు ఉన్నారే, ఆ యోగులు ఏం చేస్తారట, కర్మని ఆచరించి ఆ కర్మ వల్ల మనోమాలిన్యాలను తొలగించుకొని, అంటే ప్రతిబంధకాలను తొలగించుకొని, దానివల్ల జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం వల్ల వారు భక్తి పొంది, ఆ భక్తి వల్ల జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానంతో లేకపోతే జ్ఞానాన్ని పొంది, జ్ఞానం వల్ల భక్తి కలిగి, ఆ భక్తితో పరమాత్మని పొందాలి అని ప్రయత్నం చేస్తారు వారు. మొదట ఏం చేయాలి, కర్మాచరణం చేయాలి. ఆ కర్మాచరణం చేయడం వల్ల ఏమవుతుంది, నీకు జ్ఞానం కలగడానికి అడ్డుగా ఉన్న ప్రతిబంధకాలు తొలగుతాయి. ఎప్పుడైతే ప్రతిబంధకాలు తొలగాయో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏదనుకున్నాం, ఆత్మస్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం, అవి కలుగుతాయి. అవి కలిగిన తర్వాత ఏమవుతుంది, మనకి భక్తి కలుగుతుంది. ఎప్పుడైతే భక్తి కలిగిందో ఆ భక్తితోటి పరమాత్మని పొందాలి అని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ పరమాత్మ ఉపాయమని విశ్వసించిన వారు వీళ్ళు ఎలా ఉంటారు, వీరేం చేస్తారు, వీళ్ళకి దారింది, వీళ్ళకి ఆసక్తి అజ్ఞానం, ఈ రెండు సహకారంట. వాళ్ళకి కర్మ జ్ఞానము సహకారం, వీరికి అశక్తి అజ్ఞానం సహకారం. అయితే మరి వీళ్ళకి ఏమిటంటే ఆధారం, పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క శక్తి, అవి అండగా ఆయనే ఉపాయమని విశ్వాసంతో ఉంటారట వీళ్ళు. అలాంటి పిల్ల ఈ రోజు నిద్రలేకపోబడుతోంది అన్నారు. అందుకు ఒక వృత్తాంతాన్ని చెప్తా, అంటే అందుకంటే ఆవిడని చూపించడానికి కాదు, తెల్లవారిందని చెప్పడానికి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతాన్ని, రాముని యొక్క వృత్తాంతాన్ని చెప్పడానికి సిద్ధపడి మొట్టమొదట పుల్లిన్ వాయ్ కీండానై అన్నారు. అంటే ఒక కొంగ, ఆ కొంగను చంపడము అనేదాన్ని చెప్పారు. కొంగ అంటే ఏం చెప్పుకున్నాము, దంభము అని చెప్పుకున్నాము. మనం పరమాత్మని పొందకుండా అడ్డుపడేవి రెండే, ఒకటి దంభము, రెండవది అహంకారము. దంభం అంటే లోపల ఒక భావం పెట్టుకొని మరొక భావాన్ని బయటికి ప్రదర్శిస్తే అది దంభము. అహంకారం అంటే నేను కానుదానని నేను అనుకొనుట. కనుక ఈ రెండు మనకు అడ్డుపడతాయి పరమాత్మని పొందకుండా. కనుక అలాంటి పరమాత్మని పొందడానికి దంభము నశించాలి, అహంకారం నశించాలి. అందుకోసం కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, దంభాన్ని నశింపచేశాడు అని మొట్టమొదట పుల్లిన్ వాయ్ కీండానై అన్నారు. తర్వాత రామచంద్ర ప్రభు యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఏమిటట, పొల్లా అరక్కనై అన్నారు. పొల్ల అంటే దుష్టుడు, అరక్కనై అంటే రాక్షసుడు. దుష్టుడైన రాక్షసుడు అన్నారు. ఏమిటండి దుష్టత్వం, ఆయన దుష్టుడైన రాక్షసుడు అంటే ఎలా తెలుస్తుంది మనకి, ఏమో రాక్షసుల్లో చాలా మంది దుష్టులు ఉండొచ్చు కదా అంటే, కాదయ్యా, దుష్టుడంటే ఆయనే దుష్టుడట. ఏం ఎలా తెలిసింది అంటే, ఒక రాక్షసుడు తన యొక్క రూపాన్ని మార్చుకొని వేరొక రూపంతో ఒక లేడీలా వచ్చిన రాక్షసుడు ఉన్నట్ట లోకంలో. ఇంకా ఒక రాక్షసుడు ఆ రామచంద్ర ప్రభు యొక్క శిరస్సుని సీతమ్మకు చూపించిన రాక్షసుడు ఉన్నట్ట. కానీ తల్లిని తండ్రిని విడతీసి తల్లిని నిర్బంధించినటువంటి రాక్షసుడు వీడొక్కడి తప్ప మరెవడు లేట. కనుక అలాంటి దుష్టుడైన రాక్షసుట, అంటే తల్లిని తండ్రిని విడతీసి తల్లిని నువ్వు నా దానివి కా అని అడిగిన రాక్షసుడు ఈయన తప్ప వేరొకడు లేడండి అంటారు మనకి. దీనికే ఆయన నీచ అని సంబోధించిందట మనకి తల్లి సీతమ్మ. ఎక్కడ, సుందరకాండలో ఆ లంకా నగరంలో ఆయన వచ్చినప్పుడు, నువ్వేమిటో అనుకుంటున్నావురా, ఒకే వనంలో ఒక మదించిన ఏనుగు, ఒక చిన్న చెవులపల్లి ఉన్నాయి. ఉంటే ఆ రెండు నేను చెవులపిల్లి నేను ఏనుగా ఒకటే అనుకుంటే ఎలా ఉంటుందో, అలాగూ ఇక్కడే ఇద్దరు ఉన్నారు కదా అని నేను రాముడు ఒకటే అనుకుంటున్నావు, రాముడి కన్నా నేను గొప్పవాళ్ళని అనుకుంటున్నావు, తప్పు పడుతున్నావు సుమా అని చెప్తుంది. యథా దృప్తశ్చ మాతంగః
శిశశ్చా సహితో వనే, అంటే ఒకే వనంలో ఒక మదించినటువంటి ఏనుగ, రెండవది ఒక చెవుల పిల్లి. ఆ చెవుల పిల్లి అంటే కుందేలు. ఆ కుందేలు రెండు ఉంటే, ఆ రెండు ఉన్నప్పుడు ఆ కుందేలు ఎవరనుకోవాలి? ఇప్పుడు రావణాసుడి దృష్టిలో కుందేలు రాముడు, నేను మదించిన ఏనుగు అనుకుంటాడు వాడు. అనుకొని నేనే గొప్పవాడిని అనుకుంటాడు. అలా అనుకోకుండా ఆయనకి స్పష్టంగా తెలియచేయాలని తథా దిరదవద్ రామ, అలాగే రాముడు మదించిన ఏనుగు లాంటి వాడు. త్వం నీచ శశవ స్మృత, నువ్వు కుందేలు లాంటి వాడివి అని చెప్పేసింది స్పష్టంగా. అక్కడ ఏ పదం ప్రయోగించింది? నీచ అందట. కనుక దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, చెడ్డ ప్రవర్తన కలిగిన వాడు ఎవడు లోకంలో ఉన్నాడు? ఒక్క రావణాసురుడే తప్ప మరెవ్వళ్ళు కాదు అన్నదాన్ని మనకి తెలియచేయడం కోసమని చెప్తున్నారు. ఇక్కడ పొల్ల అన్నారంటే దుష్టుడు అని. ఏమిటి దుష్టత? తల్లిని తండ్రిని విడతీసిన రాక్షసుడు వేరొకడు వడు లేట. అంతేకాదు తల్లిని నువ్వు నా దానివి కా అని అడిగిన రాక్షసుడు వేరొకడు లేడు. ఇలాంటి దుర్మార్గుడైన రాక్షసుడండి ఆయన అంటారు. అలాంటి రక్కనే అంటే ఈయన దుర్మార్గుడు అన్నది మనకి తెలియడానికి శూర్పణఖ రామచంద్ర ప్రభుతో చెప్పి, అంటే దుర్మార్గుడైన రాక్షసుడు, మంచి రాక్షసుడు, అదే రాక్షసుల్లో ఇలా కేటగిరీస్ ఉంటాయా? ఉంటాయండి. ఏమిటా ఉంటాయి అంటే, తన అన్నదమ్ముల గురించి పరిచయం చేస్తుంది శూర్పణఖ రాముడికి. ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఒక శ్లోకంలో చాలా అందంగా చెప్తుంది. రావణో నామ మే భ్రాత, నాకు అన్నదమ్ముడు ఉన్నాడండి, ఆయన పేరేమిటి? రావణాసురుడు. బలీయాన్ రాక్షసేశ్వర, ఆయన మంచి బలవంతుడు, రాక్షసేశ్వరుడు. అసలు ఆయన పేరే రావణుడు. రావణుడు అంటే రావయతి అసత్ప్రలాపాన్ కారయతి అన్నారు. అంటే ఎప్పుడూ కూడా చెడు మాటలే పలికేవాడు, ఎప్పుడు ఒకరిని ఏడిపించేవాడు అయినటువంటి ఆ రావణాసురుడు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన బలీయాన్, మంచి బలవంతుడు. పోనీ రాక్షసులండి, అయినా ఆయన రాజుగారు, కానీ ఆయనకి చెప్తే మారతాడేమో? కాదయ్యా, ఆయన రాక్షసేశ్వర, ఆ రాక్షసులందరికీ కూడా నియమించేవాడు ఆయనే. ఇంకా వీరో, మంచి వీరుడు. విశ్రవస పుత్రో, ఆయన విశ్రవసుని యొక్క బిడ్డడు అని చెప్పి తర్వాత చెప్తాడు. తర్వాత చెప్తుంది శూర్పణఖ, మరో అన్నదమ్ముడు ఉన్నాడండి, వాడవట్ట ప్రవృద్ధ నిద్రశ్చ సదా, ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడట వాడు. ఆయన పేరు కుంభకర్ణో మహాబలహ, కుంభకర్ణుడు ఆయన పేరు చాలా బలవంతుడు అన్నది అని తర్వాత చెప్పింది. ఏమిటి? విభీషణస్తు ధర్మాత్మ అంది. అంటే ఆ విభీషణుడని ఒకడున్నాడు అన్నదమ్ముడు, ఏమిటి ధర్మాత్ముడండి అన్నది. కనుక రాక్షసులలో కూడా రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు దుష్టులైన రాక్షసులు, రెండవ వారు ధర్మబద్ధంగా ప్రేమ జీవితాన్ని నడుపుతున్న రాక్షసులు. నాతో రాక్షస చేష్టిత ఆ విభీషణుడికిట అసలు రాక్షసులకి చెయ్యవలసినటువంటి ఏమీ లేవండి, ఆ చేష్టితాలు లేవు. అలాంటి వాడు మరొక అన్నదమ్ముడు ఉన్నాడు అని ముగ్గురు చెప్పారు. దీనికి పెద్దలు చెప్తూ చాలా అందంగా చెప్తారు. ఒక ముగ్గురు పిల్లలు కానీ ఉంటే, ఒక ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, రెండో ఆయన ఒక పెద్ద కలెక్టరో గవర్నరో, మూడో వాడు ఒక మామూలుగా ఆఫీసులో ఒక గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారండి తల్లిదండ్రులు? ఆయన హీస్ ప్రైమ్ మినిస్టర్ అండి, మా సన్ అంటాడు. రెండవని గవర్నర్ అండి, మా అబ్బాయి అంటే. మూడోవాడు ఏదో చేస్తున్నాడండి అని ఎలాగైతే నీరసంగా పలుకుతారో అలా పలికింది శూర్పణఖ ఇక్కడ. ధర్మం విభీషణస్తు ధర్మాత్మ, ఏమిటో ఏం చెప్పమంటారు? అలాంటి వాడు నాకు తమ్ముడు, నాకు అన్నదమ్ముడు ఒకడు ఉన్నాడు అన్నదాన్ని చెప్పిందని. పొల్లా రక్కనంటే దుష్టుడైనటువంటి ఆ రాక్షసుడు అని చెప్పి ఆయన ఏం చేసేట? కిళ్ళిక్కడందానే గిల్లి పారేసట. ఏమిటండి ఇది? అంటే ఒక చెట్టు కాని పురుగు పడితే ఆ పురుగు పట్టినటువంటి భాగాన్ని ఎలాగైతే సులువుగా తుంపి పారేస్తామో అలాగూ రావణాసురుని గిల్లి పారేసట రామచంద్ర ప్రభు. నిజమేనా? మనం రామాయణం చదివితే ఎలా ఉన్నది?
ఆ అరణ్యంలో వెతుక్కుంటూ వెళ్ళి కోతులతో సహవాసం చేస్తుంటే వారితో స్నేహం చేసుకొని నువ్వు నేను స్నేహితులం అని చెప్పి వారితో అగ్ని సాక్షికంగా చేసుకొని అక్కడి నుంచి ముందరికి వెళ్ళి ఆ సముద్రాన్ని ప్రార్థించి ఆ సముద్రుడు ఇవ్వకపోతే అప్పుడు కాస్త కోపం తెచ్చుకొని ఆయన మళ్ళీ తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దారిస్తే ఈ కోతులన్నీ కూడా వారధి కడితే ఆ వారధి నుంచి వెళ్ళి అక్కడ ఏమైనా పని వెంటనే చంపేశాడా? లేదు. మరి ఏం చేశాడు? కొసకి తన డస్సిపోయిన స్థితిలో ఆ అగస్త్యుల వారు వచ్చి ఆదిత్యోదయాన్ని ఉపదేశం చేస్తే ఆ చేసినప్పుడు జయించాడు రావణాసురుని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి? కిళ్ళిక్కలందానై అన్నట్టు గిల్లి పారేశాడండి అన్నారు. ఏమిటి ఇలా ఎందుకు చెప్పారు అంటే మనకి రామాయణంలో చెప్తారు. ఆయనకి రావణాసురుణ్ణి చంపడమైనా బకాసురుణ్ణి చంపడమైనా ఏదైనా కూడా గిల్లి పారేయడమే. కానీ ఎందుకని గిల్లి పారేశాడని అంత సుఖంగా ఎలా చెప్పారండి అంటే ఆయనకి శక్తి లేక కాదయ్యా, మరి వాడు ఎప్పటికైనా పరివర్తన చెందుతాడేమో అన్న దృష్టితోటి అలా ఆఖరి దాకా అవకాశం ఇచ్చాట ఆయన. ఎలా తెలిసింది? రామచంద్ర ప్రభువే విభీషణుల వారి తన్ని ఆశ్రయించడానికి వస్తే ఆ ఆశ్రయించడానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆయన ఆశ్రయించడానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆయన చూసి ఈయన రాక్షస సమూహం నుంచి వచ్చాడు, రాక్షసుల వైపు నుంచి అంటే శత్రువుల వైపు నుంచి వచ్చాడు కనుక ఈయనకి మనం ఆశ్రయం ఇవ్వకూడదు అన్నట్ట. అంటే రామచంద్ర ప్రభు చెప్పాడు ఆయన మనం స్వీకరించాలి. ఎందుకని? పిశాచాన్ దానవాన్ దైత్యాన్ యక్షాన్ పృథివ్యాంశ్చైవ రాక్షసాన్. పిశాచాలు వరుసగా కొన్ని ప్రశ్నలు చెప్తున్నారు, ఎవరెవరన్నా చెప్తున్నారు. పిశాచములట మొదటివి, దానవులు, యక్షులు, మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి రాక్షసులు అందరూ కలిసి ఒకేసారి వచ్చిన అంగుళ్యగ్రేణ అంటే చేతి గోటు వేలుతో అంటే ఇలా అనేగలట. అలాగూ హన్యాం అయితే చెయ్యకూడదయ్యా, ఈ రావణాసురుడి కోసం నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నావు, నేను నీకెందుకు సహాయం చేయడం, అలా చేసేయగలవు కదా. మొత్తం లోకంలో ఉన్న రాక్షసుల్ని అందరినీ కూడా ఒక్కసారి ఇలా చీటి అంటే ఇలా పక్కకి విసిరేసినట్టుగా విసిరేయగలనంటున్నావు కదా అంటే అన్నట్ట ఇచ్చన్ అన్నట్ట. నేను సంకల్పిస్తేనయ్యా చెయ్యగలను, కానీ నేను సంకల్పించను. ఏం చేత అంటే నాకు వాళ్ళని చంపడం అనేది ఉద్దేశం కాదు. మరి ఏమన్నా నాకు ఉద్దేశం? నాకు వాళ్ళని మార్చడం అనేది నా అభిప్రాయం కనుక వాళ్ళని మార్చడం కోసం ప్రయత్నిస్తాను. ఆఖరి దాకా మారకపోతే అప్పుడు తప్పకపోతే అప్పుడు వాళ్ళని సంహరిస్తాను తప్ప అన్నట్టు. నిజంగా ఇంత బలం ఉందండి. ఆయన ఏదో ఆయన గొప్పడని చెప్పుకున్నాడా అనిపిస్తుంది. సముద్రుని ప్రార్థించాడు. సముద్రుని 3 రోజులు అక్కడ ఉపవాసం చేసిన సముద్రుడు రాకపోతే అప్పుడు తన బాణాన్ని తీసుకొని బాణ ప్రయోగం చేయడానికి సిద్ధపడితే ఆ సిద్ధపడ్డప్పుడు సముద్రుడు వెంటనే వచ్చాడట. వస్తే ఆ సముద్రుడిని చూసి నేను బాణాన్ని ఎక్కువ పెట్టాను కనుక ఎక్కడో చోట ప్రయోగించాలంటే ఉత్తర సముద్ర తీరంలో ఉన్నటువంటి తనకి శత్రువులను రాక్షసులను దుర్మాడమంటే ఇక్కడి నుంచి బాణం వేసి ఆ ఉత్తర తీరంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాక్షసులను లేకుండా చేశాడు. అంత శక్తి కలిగిన వాడు అన్నది మనకి తెలుస్తోంది. కనుక ఆయన శక్తి కలిగిన వాడు అంచేత రావణాసురుని ఏం చేశాట? కిళ్ళిక్కలందానై అంటే ఒక చిన్న చీడ కాని పడితే ఆకుకి ఎలాగైతే తుంపి పారేస్తామో అలా తుంపి పారేశాడండి అన్నదాన్ని చెప్తున్నారు. అయితే ఏం చేస్తున్నారు? ఇద్దరిని గురించి చెప్పారు. కీర్తిమై పాడిపోయి ఆయన యొక్క కీర్తిని ఇచ్చేస్తున్నాం, పాడుతున్నాము. అంటే ఏమిటి? ఆయన యొక్క శౌర్యాన్ని గురించి కాదు, ఆయన చేసిన వృత్తాంతాన్ని గురించి కాదు మేము పాడుతున్నది. మరి దేని గురించి పాడుతున్నాం? ఆయన కీర్తిని గురించి. ఏమిటి ఆయన కీర్తి అంటే ఆ రావణాసురుడు యుద్ధ రంగంలో వచ్చి అన్ని కూడా ఈయన చేత పోగొట్టబడితే ఆ పోగొట్టబడినాడు. ఆయన్ని మళ్ళీ చూసి రావణాసురుడితోటి గచ్చ అనుజానామి అంటాడు, వెళ్ళు వెనక్కి. ఏమిటి? లంకా నగరానికి మళ్ళీ ఎలా రావాలి? కాస్తంత అలసట తీర్చుకొని మళ్ళీ బాణాలు అన్ని సిద్ధం చేసుకొని మళ్ళీ ఆ రథాన్ని ఎక్కి మళ్ళీ రా, వచ్చినప్పుడు ఆ పరాక్రమం చూపిస్తాను అని చెప్పి వదిలేడట. అది కీర్తి.
కనుక అలాంటి కీర్తిని పాడారట. రామచంద్ర ప్రభువుకి శత్రువులు ఉన్నారు, కృష్ణ పరమాత్మకి శత్రువులు ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మట శత్రువులు వస్తే శత్రువుల్ని వెంటనే లేకుండా చేయడమే తప్ప వాళ్ళని మళ్ళీ అనుగ్రహించవదలడం అన్నది ఆయనకు తెలియదట. ఎలాగండి, పాప కంస మహాప్రభు పంపిస్తున్నాడు ఒక్కొక్కళ్ళని. ఆ వచ్చిన వారందరూ ఏమైనారో ఆయనకు మళ్ళీ తెలియడం లేదు. అలా వచ్చిన వాళ్ళందరినీ నాశనం చేసేయడమే. కానీ రాముడో తనకి శత్రువులు మొట్టమొదట మారీచుడు సుబాహు వస్తే మారీచుడిని బాణం వేసి సముద్రపు అవతలకి పడగొట్టేట. దానివల్ల మళ్ళీ ముప్పు వచ్చింది. రావణాసుడు యుద్ధ రంగంలో దిశములతో నిలబడి ఉంటే మళ్ళీ వెళ్ళి రావయ్యా అని పంపించాడట. ఇలాగూ ఆయన కీర్తి ఆ విషయంలో తెలుస్తోందండి. ఆయనకి చంపడం అనేది ఉద్దేశం కాదు అని ఆ కీర్తిమై పాడిపోయి ఎవరు పాడుతున్నారు? పిల్లైగలై అల్లారు మొత్తం పిల్లలందరూ కూడా అలాగొక్కసారి ఆ కృష్ణుని యొక్క చేష్టలు, ఆ రాముని యొక్క చేష్టలు, వారి కీర్తి, వారి యొక్క ఔదార్యం, ఆయన యొక్క సౌలభ్యం, ఇవన్నిటి గురించి పాడుకుంటూ పాడడమే తమకి జీవిత లక్ష్యం అన్నట్టుగా అలా పాడుతూ వెళ్ళిపోతున్నారట అన్నారు. అంటే మనకి చెప్తారు, పరమాత్మ చెప్పట, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉన్నాను. మరి ఎక్కడ ఉంటావయ్యా? నా యోగి హృదయాన్, ఆ యోగుల యొక్క హృదయంలోనూ ఉండను. నా భక్త ఎత్ర గాయంతే, నా భక్తులు ఎక్కడైతే నన్ను గురించి నామ సంకీర్తనం చేస్తుంటారో తత్ర తిష్టామి నారద, నేను అక్కడ ఉంటాను అన్నట్ట. కనుక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అందరూ కూడా ఆయన యొక్క చేష్టల్ని, ఆయన యొక్క నామాల్ని పిల్లగలై ఎల్లారూ, ఒకళ్ళు కాదు మొత్తం ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పాడుకుంటూ పావైకళంబుకార్, ఆ ఏదైతే వ్రతక్షేత్రం ఉందో ఆ కాలక్షేప కూటానికి వెళుతున్నారు అన్నారు. కాలక్షేపం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేశారు మనవారు. కాలక్షేపం అంటే ఒక టీవీ పెట్టుకుంటాం, ఏం చేస్తున్నారా? ఏదో టైం పాస్ కండి అంట. ఆ టైం పాస్ కాలక్షేపం అని అర్థం మనకి లోకల్లో, కానీ అది కాదట. అలాగే రైల్లో వెళుతున్నప్పుడు పూర్వం కాలక్షేపం బఠానీలు అనేవారు. అంటే ఏంటి? ఆ బఠానీలు కొనుక్కొని ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకుంటూ ఉంటే అలాగ మనం వెళ్లాల్సినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతుంది రైలు. కనుక టైంను స్పెండ్ చెయ్యడాని కోసమని కాలక్షేపము అనుకుంటున్నారు, కానీ కాలక్షేపం అంటే అది కాదు అన్నారు. మరి ఏమిటంటే కాలక్షేపం అంటే? కాలము అంటే కాలుడు అంటే యముడు, ఆ యముణ్ణి అంటే మనకి మృత్యువు, ఆ మృత్యువుని క్షేపం అంటే దూరంగా చిమ్మేసేది, ఆ చిమ్మేసేది అది కాలక్షేప కూటం. కనుక ఎప్పుడైనా సరే మనం ఒక పెద్దల యొక్క శ్రీ సూక్తుల్ని కానీ వింటూ ఉంటే ఆ శ్రీ సూక్తులు వినడం అనేది ఏదో టైం పాస్ కనుక్కోకండి. మరి ఏం చేస్తుందట? మనకి మృత్యువుని దూరంగా జరిపేటటువంటిది అన్నదాన్ని చెప్తున్నారు. కనుక ఏం చేయాలి? ఆ పెద్దల యొక్క వాక్కులు, వారి యొక్క నామ సంకీర్తనము అలా చేసుకుంటూ పరమాత్మని పొందడమే ప్రయోజనంగా, ఆయనే మాకు ఉపాయమని, వేరొక ఉపాయం లేదని ఎలా వెళుతున్నట్టు వాళ్ళు. ఎప్పుడైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు మధ్యలో దారి బత్యము అని కాస్తంత అన్ని పొట్లాలు కట్టుకొని తినడానికి దారి బత్యం తీసుకెళ్తారు. అలాగట ఈ పెద్దలు అంటే భగవద్భక్తులైన వారు కూడా దారి బత్యం పట్టుకొని వెళతారట. ఏమిటా దారి బత్యం? కాదేయం పుండరీకాక్ష నామామృతం అన్నారు. వాళ్ళకి దారి బత్యం అంట పుండరీకాక్షుని యొక్క నామామృతం అండి. దాన్ని గ్రోలుతూ ఆ కాలక్షేప కూటానికి అందరూ వెళుతున్నారు అన్న తర్వాత మళ్ళీ ప్రశ్న వేసింది. అది అందరూ అలాగెప్పుడు వాళ్ళకి అదే పని అంచేత వెళుతున్నారు, తెల్లారడానికి ఏమైనా సూచన ఉంటే చెప్పండి అన్నది అనేసరికల్లా చెప్తున్నారు. అక్కడ రేపల్లిలో వాళ్ళంటే ఇప్పటికీ పల్లెటూళ్ళలో వాచీలు ఉండేవి కావు పూర్వం. మరి తెల్లారిందని ఎలా తెలుస్తుందండి అంటే ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రం పొడుస్తే అదిగో పొడిచింది, శుక్రుడు వచ్చాడని కర్ర పొడుచుకొని వెళ్ళిపోయేవారు. అలాగూ వాళ్ళకి తెల్లవారడము చీకటి పడ్డం అనేవా నక్షత్రాలను బట్టే తెలుసుకోవడం అలవాటు. కనుక అలాగే నక్షత్రాలను బట్టి తెలుసును అన్న విషయాన్ని తెలియచేస్తూ వెళ్ళి యజుందు వియాజమురంగిత్తు అన్నారు. అంటేనట శుక్రుడు ఉదయిస్తున్నాడట, బృహస్పతి అస్తమిస్తున్నాడు అన్నారు. ఈ రెండు దేనికండి? మనకి చిహ్నము
అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే తెల్లవారుతోంది అని అర్థం. బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే తెల్లవారుతోంది అని అర్థం. కనుక ఆ రెండిటిని చూపించారట, వాటిని తెలియచేశారు. ఏమిటి ఇక్కడ అంటే, అమ్మా నువ్వు బయటికి రా, మమ్మల్ని కాపాడు. ఎందుకని అంటే మాకు జ్ఞానము ప్రకాశించి అజ్ఞానము తగ్గే సమయం ఆసన్నమైంది కనుక ఈ సమయంలో నువ్వు వచ్చి మమ్మల్ని కృష్ణ పరమాత్మతో చేర్చు అని ఒక అర్థాన్ని చెప్పారు. రెండవ అర్థాన్ని చెప్పారు, నాకు అజ్ఞానం విజృంభించి జ్ఞానం తగ్గిపోతుంది కనుక ఆ తగ్గక ముందే నువ్వు మమ్మల్ని స్వామి కృష్ణ పరమాత్మతో చేర్చు అన్నదాన్ని చెప్పారు. ఎలా తెలిసింది? ఇది కొంచెం అంటే మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు ఈ రెండు రకాలైన అర్థాలు రావడం ఎలా వచ్చాయి? శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు. శుక్రుడు ఆయనకు మృత సంజీవిని విద్య అనే విద్య తెలుసు. అంటే చనిపోయిన వారిని కూడా బతికించగలిగినటువంటి విద్య. అది మనం చూసాం, ఆ శుక్రుడు యొక్క వృత్తాంతంలో మనకి చెప్తారు. కనుక మృత సంజీవిని విద్య తెలుసుంటే చనిపోయిన వారిని బతికించగలిగిన విద్య. అంటే చనిపోయిన వారిని బతికించేది రామనామామృతం. కనుక ఆ జ్ఞానము, ఆ విద్య అంటే జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. కనుక శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే జ్ఞానము ఎక్కువ అవుతోంది, అంటే బాగా ప్రకాశవంతం అవుతోంది. బృహస్పతి ఎవరికి గురువు? ఈయన ఎవరికి గురువు? ఈయన రాక్షసులకు గురువు, బృహస్పతి దేవతలకు గురువు. దేవతలకు గురువైన బృహస్పతి చార్వాక మతాన్ని లోకంలో ప్రచారం చేసేట కనుక అదేమిటి? నాస్తిక మతం. ఆ నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడంటే అజ్ఞానం మనకి ఆవరించడానికి సమయమైనది అని ఆయన అస్తమిస్తున్నాడు అన్నారంటే మొదటి అర్థానికి జ్ఞానము పెరుగుతోంది, అజ్ఞానము తరుగుతోంది. ఈ సమయంలో నువ్వు వచ్చి మమ్మల్ని స్వామితో చేర్చు అన్నదాన్ని చెప్పారట ఇక్కడ మొదటి అర్థంలో. ఇంకా రెండవ అర్థంలో శుక్రుడు రాక్షసుల యొక్క గురువు. అంటే మనకి రెండు రకాలైనటువంటి శక్తులు ఉంటాయి అని చెప్తారు. ఒకటి ఆసురీ శక్తులు, రెండవ దైవీ శక్తులు అని. మాలో ఉన్నటువంటి ఆసురీ శక్తులు పెరిగే సమయం ఆసన్నమైంది. ఇంకా రెండవది ఆయన తరుగుతున్నాడంటే బృహస్పతి దిగిపోతున్నాడు. బృహస్పతి దిగుతున్నాడంటే మాలో ఉన్న దైవీ శక్తులు కాస్త తగ్గుతున్నాయి, వాటి బలం తగ్గుతోంది. కనుక ఆసురీ శక్తులు పైకి లేచి దైవీ శక్తులు అరుగుతున్న సమయం రాకముందే నువ్వు వచ్చి మమ్మల్ని పరమాత్మతో చేర్చమ్మా. కృష్ణ బోధపడ్డదిరా. రెండు 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 కాన్సెప్ట్స్, ఆ రెండు కాన్సెప్ట్స్ జాగ్రత్తగా బోధపరుచుకోండి. కనుక వెళ్ళి యశందు వ్యాస ఉరంగిత్తు అంటే అదేమో తగ్గుతోంది, అంటే బృహస్పతి ఏమో అస్తమిస్తున్నాడు, యువతల శుక్రుడేమో ఉదయిస్తున్నాడు. ఇంకా అది ఆమె మీరు అలాగే ఏ నక్షత్రాన్ని చూసి ఏ నక్షత్రం అనుకున్నారో అన్నది. అంటే మరొకటి చెప్తున్నారు ఏమిటట, పుల్లంశలంబెనగో పక్షులు కూతలు కూస్తున్నాయి అని మళ్ళీ పక్షుల్ని చెప్పారు. ఏమిటి పక్షులు ఏమిటండి అంటే, మళ్ళీ మనం పక్షులు అంటే ఇంతకు ముందు చూసాం, ఏ పాసురాల్లో చూసాం పక్షుల్ని గురించి? గుర్తేమైనా ఉందమ్మా? గుర్తు ఉండదు, అందుకోసం అడిగాను. కనుక 6-7 పాసురాల్లో ఒక దానిలో పక్షులు లేచి కిలకిలారావాలు చూసాం. రెండవ దానిలో పక్షులు ఒకదంటే భారద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కలిసి ఆ విడిపోతున్నప్పటి మాటలను చూశాం. ఇవి రెండు. అంటే ఏమిట, ఒకటి పక్షులు ఆచార్యులు అని చెప్పుకున్నాం. ఆచార్యులు ఎలా అయినారు అని చెప్పాం. ఏం చెప్పాము? పక్షులు ఆకాశంలో అంటే 2 రెక్కలు కలిగి ఉన్నాయి. ఆచార్యులు ఆకాశము అంటే భగవద్ అనుభవంలో మునిగి ఉంటారు అన్నదాన్ని చెప్పాం. పక్షులు ఆకాశంలో విహరిస్తాయని చెప్పాం. పక్షులకి 2 రెక్కలు ఉంటాయన్నాం. వీరికి జ్ఞానము అనుష్ఠానము అనే 2 రెక్కలు ఉంటాయని చెప్పాం. కనుక జ్ఞానము అనుష్ఠానము కలిగి భగవద్ అనుభవంలో మునిగి ఉన్నవారు ఆచార్యులు. 2 రెక్కలతోటి ఆకాశంలో విహరిస్తున్నవి పక్షులు. కనుక పక్షులు ఆచార్యులు పోలిక చెప్పాం. కనుక ఇక్కడ పక్షులు ఏం చేస్తున్నాయిట, మొదటి రెండిట్లోనూ లేచి తమ అనుభవాల్ని తమే వాగ్రూపంగా వెలిపిస్తున్నాయి మొదట. రెండవ దానిలో తమ అనుభవాలను ఒకదానితో ఒకటి కలపోసుకొని సిద్ధాంతాలని చేసి దాని ద్వారా లోకంలో ప్రచారం చెయ్యాలి అనుకొని
వెళుతున్నాయి రెండవది. ఇప్పుడు మళ్ళీ పక్షులు వచ్చాయి. ఈ పక్షులు ఏమిటట, ఈ ఆచార్యులు తమరు అనుభవించినటువంటి అనుభవాన్ని, తమరు స్థిరాన్ని చేసుకున్నటువంటి సిద్ధాంతాన్ని తమ శిష్యులకి అందించడం కోసమని మొత్తం సంచారం చేయడానికి బయలుదేరుతున్నట్ట. అలాంటి ఆచార్యులు ఇక్కడ చూపబడ్డారు అన్నారు. పక్షులు అనగానే మన పెద్దలు చెప్పారు, పక్షులు కొన్ని రకాలు మనకి ఇండికేట్ చేస్తున్నారు. ఏమిటట, 4 రకాలైన పక్షులను చూడండి అయ్యా అన్నారు. ఏమి 4? ఒకటిట కోకిల, రెండవది కొంగ, మూడవది హంస, 4వది గరుత్మంతుడు. ఈ గరుడు ఈ 4 చూపించారు ఉదాహరణ. అంటే ఏమిటో 4కి 4 లక్షణాలు ఉన్నాయట. ఏం లక్షణాలు ఉన్నాయి? కోకిలకట మంచి కంఠధ్వని ఉంటుందట. రెండవది కొంగకి మంచి ఏకాగ్రత ఉంటుందట. హంసకి ఏది పాలు నీరు కలిపి పెడితే పాలను నీటి నుంచి వేరు చేయగలిగిన శక్తి కలిగినది హంస కనుక అలాగే సారాసార వివేకము అంటే ఏది సారమైనది ఏది అసారమైనది అన్న దాన్ని విడతీసి చూచుకోగలిగిన శక్తి కలిగి ఉండుట హంస. గరుత్మంతులు అంటే భగవంతునికి దాస్యము అన్న తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఆచార్యులు లేపబడ్డవారు ఎలాంటి వాళ్ళట, మంచి కంఠధ్వని కలిగి, ఇప్పుడు మంచి కంఠధ్వని కలిగి ఏకాగ్రమైన చిత్తంతో స్వామి మీదే మనసు నిలిపి ఉండి, తర్వాత సారాసార వివేక జ్ఞానము కలిగి, తర్వాత ఆఖరిది స్వామికే నేను పరతంత్రుణ్ణని కైంకర్యం చేసేటటువంటి ఆచార్యులు ఇక్కడ చూపబడుతున్నారు అని చెప్పారు. కనుక ఆ పక్షులు శిలంబినగాన్ అని అప్పుడు ఈమె యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలాంటి నేత్ర సౌందర్యం అండి? పోదరిక్కడినాయ్ అన్నారు. అంటే పోదు అంటే తామర పువ్వు. ఆ తామర పువ్వులు అంటే అరి అంటే మూడు అర్థాలు ఉన్నాయట అరికి. ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. అరి అంటే 3 అర్థాలు. ఒకటి తుమ్మెద, రెండవది శత్రువు, మూడవది లేడి అని 3 రకాల అర్థం. అంటే పోదు అంటే తుమ్మెద, తర్వాత ఏమిటి దానిలో ఒక తామర పోదు అంటే తామర పువ్వు, దానిలో అరి అంటే తుమ్మెద తీసుకుంటే ఏమైంది? తామర పువ్వులో ఉన్న తుమ్మెదతో కూడినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అలాంటి నేత్రములు కలిగింది లోపల పడుకున్నటువంటి పిల్ల అన్నారు మొదట. రెండవది శత్రువు అంటే ఏమిటట, అంటే తామర పువ్వుతో స్పర్శిస్తున్నటువంటి నేత్రములట. అంటే తామర పువ్వే అందమైనది. ఆ అందమైనటువంటి తామర పువ్వు కన్నా ఆమె నేత్రముల అందమైనవిట. అది అంటే శత్రువు అని అర్థాన్ని చేసుకోండి అన్నారు రెండవది. ఇంకా మూడవది ఉంది. ఏమిటది? లేడి. ఆ లేడి ఏం చేస్తుంది? ఇలా నేత్రాలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయట. ఎక్కడి నుంచి ఏమి ఆపద వస్తుందో అని చెప్పి ఎప్పుడు నేత్రాలు కదులుతూ ఉంటాయట. ఈమె కూడా అలాగా భగవంతుని కోసమని చెప్పి భగవంతుడికి ఏం ఆపద వస్తుందో అని అలా ఎప్పుడూ కూడా చాంచల్యము కలిగిన నేత్రములు కలిగినటువంటి తల్లి అన్నది 3 చెప్తున్నారు. కనుక మొదటిది తామర పువ్వులు తుమ్మెదతో, అంటే తామర పువ్వులో తుమ్మెద ఉంటే ఎలా ఉంటుందో అలాంటి నేత్రములు కలిగిన తల్లి. తామర పువ్వుతో తుమ్మెదతో పోటీ పడగలిచిన తల్లి. ఆ తామర పువ్వుతో స్పర్ధ అంటే స్పర్ధించేటటువంటి నేత్రములు కలిగిన తల్లి. లేడులంటే చాంచల్యము కలిగినటువంటి తల్లి అని ఇలాగూ ఆ నేత్ర సౌందర్యాన్ని చెప్తున్నారట. అంటే సౌందర్యంలో తామర పువ్వుతో కూడా స్పర్శిస్తుందట. ఇక్కడ ఆ లేడి కన్నుల్ని పోయిన కన్నులట అన్నారు. అనేసరికల్లా ఆయనకి ఒక పేరుందండి, ఈమెకి ఒక పేరుందట. ఆయన ఎవడు? హనుమ. ఆయన గురించి చెప్పడానికి సిద్ధపడి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అంటాడు. ఆయన ఎవరండి? కమలపత్రాక్ష, కమలముల వంటి నేత్రములు కలిగిన వాడు అని ఆయన గురించి గొప్పగా చెప్తాడు. ఏమిటి కమలముల వంటి నేత్రములు అంటే అంత అందమైన కళ్ళుట. ఎప్పుడైనా ఆయన్ని పుండరీకాక్షుడు అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడే, పరమాత్మే అని మనకు చెప్తారు. కనుక ఆ పుండరీకాక్ష అనేటటువంటి శబ్దం తెలియచేయబడేవాడు ఆయన. మరి మనతల్లో చెప్పాడు హనుమ. ఆమెట తుల్యశీలవయో వృత్తం తుల్యాభిజన లక్షణం రేఖవర్ణతి వైదేహిం
తం చేయమసితేక్షణ అన్నాడు. ఏమిటట? మిగతా అన్ని తుల్యం అంటే సమానం. ఏమిటట? శీల, వయస్సు, వృత్తము, అభిజనము ఇవన్నీ కూడా ఆమె ఆయన రెండు సమానంగా ఉన్నాయట. కానండి నేత్ర సౌందర్యంలో మా తల్లి ఒక పాలు ఎక్కువ. ఎలా తెలిసింది? అసితేక్షణ అన్నట్ట. అంటే నల్లటి నేత్రములు కలిగిన తల్లి అని చెప్పారు. అంటే ఏమిటట? ఆయన కన్ను ఒకసారి కాకపోతే ఒకసారైనా ఎర్రబడుతుంది, కానీ ఈమె కన్ను ఎప్పుడూ ఎర్రబడదట. ఎప్పుడూ కూడా వాత్సల్యమే నిండి ఉన్నటువంటి నేత్రములయ్యా కనుక ఆమె అసితేక్షణ అన్నారట. ఇక్కడ తామరని చెప్పడంలో ఏమిటర్థం అంటే తామర ఎక్కడ పుడుతుంది, ఏది తీసుకొని పెరుగుతుంది, దేన్ని చూసి వికసిస్తుంది అన్నదాన్ని మనం చూడాలి. ఏమిటట? ఇంకా లేడికనంటే ఆ భగవద్ అనుభవానికి ఏమి ఆటంకం వస్తుందో అని చెప్పి బెంగతోటి బెదురుతూ ఉండే చూపులు కలిగినటువంటి తల్లిట ఈమె అన్నారు. అని ఇక్కడ మనకి ఆ చాంచల్యము అనేది బాలుడికి సాధారణంగా ఉండేటువంటి లక్షణము అని చెప్తారు. కనుక ఎలా ఉండాలట? ఎప్పుడైనా సరే బాల్యంలో ఉండాలట. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటారు. అంటే పాండిత్యం ఉండాలి. రెండవది పాండిత్యం ఉందని మనకు ముందర చూసాం. ఇంచేత జ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది అన్నారు. నేత్ర సౌందర్యం చెప్పారు కనుక నేత్రం అంటే జ్ఞానము అని చెప్పుకున్నాం. జ్ఞానం అంటే ఆత్మస్వరూప జ్ఞాన పరస్వరూప జ్ఞానాలు స్పష్టంగా తెలియడం అని చెప్పుకున్నాం. కనుక జ్ఞానము కలిగినది. ఇంకా రెండవది బాల్యము. బాల్యంలో ఏమవుతుంది? తన యొక్క రక్షణ బాధ్యత తనది కాదు కనుక తన రక్షణ బాధ్యత అనేది కాకుండా పరమాత్మ మీదే పెట్టి ఉంచినది. ఆ భగవంతుడిని అనుభవిస్తూ ఉంటే ఏమి ఆపద కలుగుతుందో అని భయపడుతూ ఉన్నటువంటి తల్లి అని రెండవ దాన్ని చూపించారు. ఇలా అయితే అహంకారం ఉండొచ్చా? అహంకారం లేనటువంటి తల్లి అన్నదాన్ని చెప్పడం కోసమని నేత్ర సౌందర్యాన్ని చెప్పారు. ఎప్పుడైనా సరే తామర పువ్వు బురదలో పుడుతుంది. ఆ బురదలో పుట్టి ఆ నీటిని తాగుతుంది. నీటిని తాగి సూర్యుడిని చూసేసరికల్లా వికసిస్తుందట. ఇది మనకి తామర పువ్వులో చూస్తాం. ఈ ఆత్మ ఇది ఎక్కడ పుడుతుంది? ఈ సంసారంలో ఉంటుందట. ఈ ఆత్మ ఈ సంసారంలో ఉండి అక్కడ అది నీటిని తాగితే ఇది ఈ లౌకికమైనటువంటి పదార్థాల చేత పోషింపబడుతుంది ఈ శరీరం. కనుక దానిలో ఉన్నది ఆత్మ. ఇలా ఉంటే ఇది దేన్ని చూసి ముఖం వికాసం కలుగుతుంది? పరమాత్మ యొక్క దర్శనం అయితే ముఖ వికాసము, పరమాత్మ దర్శనం కాకపోతే ముఖంలో సంకోచము ఏర్పడుతుంది. సూర్యుడు కాని కనిపిస్తే వికసిస్తుంది తామర, సూర్యుడు కాని అస్తమిస్తే సంకోచం అంటే కుంచుకుపోతుంది. అలాంటి స్థితి కలిగినటువంటి పిల్ల అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నారు. లేకపోతే ఎప్పుడైనా తామరలు ఆ పరమాత్మ యొక్క పాదాలతో పోలుస్తారు. అలాగూ వాటి మకరంద పానం చేత మత్తెక్కి తుమ్మెదలా ఉన్నటువంటి ఆమె అన్నదాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నదాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? నిధిధ్యాసనము లేక ధ్యానము అన్నదాన్ని చెప్తున్నారు అని చెప్పుకున్నాం. ఏమిటట? అంతరాదిత్య విద్య అంటే విద్య అని బ్రహ్మ విద్యలు 32 విద్యలు ఉన్నాయంటారు. ఆ 32 విద్యలు మనకి చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్తారు. ఆ విద్యల్లో ఒకటి అంతరాదిత్య విద్య. అంతరాదిత్య విద్య అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడు అంటే సూర్యమండలం. ఆ సూర్యమండలము లోపల ఉన్నటువంటి పురుషుడు ఆయన అంతరహ ఆదిత్య అంటే ఆదిత్యుని లోపల ఉన్నటువంటి పురుషుణ్ణి ధ్యానం చెయ్యడము అనేది ఒక ప్రక్రియ. దానివల్ల మనకి ఏం కలుగుతుంది? భగవంతుడిని పొందుతాము అంటారు. ఆ సూర్యమండలం అంతర్బడితే నారాయణ యొక్క ఉపాసన ఇక్కడ చూపబడుతోందండి అన్నారు. దీనికట ఆయన ఎలాంటి వాడండి? ఏషో అంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే. ఒక బంగారపు వర్ణంతో ఉన్నటువంటి పురుషుడు అంతరాదిత్య అంటే ఆదిత్యుని లోపల ఒక పురుషుడు దర్శనమిస్తాడు. ఆయన ఏం చేయాలి? మనం సంధ్యావందనం చేసినప్పుడు చెప్పుకుంటాం. చేయస్తదా చవిత మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుః అంటారు. కనుక అలాంటి వాడిని ధ్యానం చెయ్యాలి అని చెప్తారు. మనకి ఒక సంధ్యావందనం చేసుకునే సమయంలో ఆయన గురించి చెప్తూ ఆయన నేత్రాలు ఎలా ఉంటాయంటే
తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి అన్నారు. పుండరీకముల వంటి నేత్రములు కలిగిన వాట అని అక్కడ ఆయనకు ఉదిత అని పేరు. ఉది అదేమిటట, మన పాపములన్నిటి నుంచి కూడా ఆయన అన్నిటి నుంచి కూడా ఉత్తీర్ణుడైన వాడు, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళని కూడా అన్ని పాపముల నుంచి కూడా బయటకు తీసుకురాగలిచిన వాడు అన్నదాన్ని అర్థం చెప్పారు. అలాంటి పురుషుడు ఆయనకి కప్యాసం పుండరీకమేవ అక్షిణి అన్నారు. ఈ కప్యాసం అన్న దగ్గర భగవద్ రామానుజులు దానికి అర్థం చెప్తూ, అంతకు ముందు వారందరూ కూడా కపి ఆసం అని విడతీసి, కపి అంటే కోతి, ఆ కోతి పిర్ర లాంటి ఎర్రటి నేత్రం అంటే తామర, ఆ తామర కోతి పిర్ర లాంటి ఎర్ర రంగు కలిగినటువంటి తామర వంటి నేత్రములు కలిగిన వాడు అని అర్థం చెప్పారు. ఆయన అంగీకరించలేదు. మరి కప్యాసం అంటే ఏమిటి అన్నారు. అంటే కాపి అన్నారు అంటే నీరు, ఆ నీటిని పీల్చి ఆ తామర కాడ పైన ఆ సూర్యుని యొక్క కిరణముల చేత వికసించినటువంటి పద్మము అని అర్థం చెప్పమన్నారు. దీనికి ఆయన అర్థం చెప్తూ మనకి గంభీరాంబ సముద్భూత సుమృష్టనాల రవికర నికర వికసిత పుండరీక అంటారు. ఎలాంటి నేత్రములు ఆయనవి? గంభీర అంబ, అంబం అంటే నీరు. ఆ నీరు ఎలా ఉంది? మంచి లోతుగా ఉన్నటువంటి నీరు. ఆ నీటిలో దాని నుంచి ఉద్భూత పుట్టిందట. ఏమిటది? తూడు. అది ఎలా ఉందట? మంచి బలంగా ఉందట. ఇంకేది నీరు ఎక్కువ తాగితే అది బలంగా మీదకి లేస్తుంది కనుక సుమృష్ట నాళ, ఆ నాళ మంచి బలంగా మీదకి లేచిందిట. దాని మీద రవికర నికర వికసిత అంటే రవికర అంటే సూర్యుని యొక్క కిరణములు, ఆ కిరణములు తగలడం వల్ల వికసించినటువంటి తామర ఎలాంటి రంగులో ఉంటుందో అలాంటి నేత్రములు కలిగిన వాడు స్వామి అని చెప్పారు. కనుక ఆయన కమలపత్రాక్షుడు, ఆయన పుండరీకాక్షుడు, ఆయన ఇలాంటి నేత్రములు కలిగిన వాడని ఇక్కడ తామరని చూపించి పోదు అరికన్నినాయ్ అంటే ఆయన నేత్ర సౌందర్యము కన్నా అందమైన నేత్రములు కలిగినటువంటి తల్లి అంచేది ఈమె కోసమని ఆయనే వస్తాడు అని ధైర్యంగా పడుకుందిట ఈ రోజు పిల్ల. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏమమ్మా పావాయ్ అన్నారు. పావాయ్ అనేసరికల్లా సుకుమారి అంటున్నారు. అంటే ఆయన విశ్లేషాన్ని భరించలేని దానా అని అర్థం. అలాంటి దానివి ఇవాళ ఏం చేస్తున్నావు? కుళిర కుడైందు అంటే చల్లగా చల్లబడేలా. ఏమిటి చల్లబడ్డం అంటే స్వామి యొక్క విరహ తాపంతో ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు ఆ నీరు ఎంత ఉంటే చల్లదన కలిగిన తాపం తగ్గుతుందో అలాగ చల్లగా, ఇంకా తెల్లవారిపోయింది అనుకో నీరు వేడెక్కిపోతుంది. అలా కాకుండా తెల్లవారుతూ ఉండగా ఇంకా నీరు చల్లగా ఉండగా దానిలో వేడి స్పర్శ తగలక ముందే నీకున్న విరహతాపం అంతా పోయేలా ఆ నీటిలో స్నానం చెయ్యాలి అన్నారు. మనకి భరతుల వారు ఆ సరయూ నదిలో స్నానం చేసేటప్పుడు ఇంకా అర్ధరాత్రి సమయంలోనే వెళ్ళి స్నానం చేసేవారట. తెల్లవారిన తర్వాత అయితే ఏమో ఎవరైనా చూసి వీలైనండి ఆ రాముడిని అడవికి పంపించేశాడు అని చెడ్డ మాట అనుకుంటారేమో అని ఆయన వెళ్ళి చేసేవారు అంటారు. కనుక అలాంటి కుళిర కుడైందు నీరాడాదే స్నానం చెయ్యక. స్నానం అంటే ఇంతకు ముందు నుంచి చెప్పుకున్నాం, భగవద్గుణ అనుభవంలో మునిగి ఉండుట, అందులో ఉండకుండా వాళ్ళు ఇక్కడెత్తియో అలా పడుకొని ఉంటాయేమిటి అంటున్నారు. ఏమిటి పడకంటే ఏమిటి అంటే ఇక్కడ చెప్తూ ఈ పడుకోవడానికి అర్థం చెప్తారు. ఏమిటట, ఆమె భగవంతుణ్ణి అనుభవించింది. ఆ అనుభవించినటువంటి అనుభవం యొక్క ఆ అనుభవాలు ఆ పడకలో ఉన్నాయి. అంటే భగవంతుడు వెళ్ళిపోయినా ఆయన పడుకున్నప్పటి ఆ శరీరపు యొక్క స్పర్శ, ఆ శరీరం యొక్క వాసన అవి ఆ పడక మీద ఉన్నాయట. అమ్మా ఎదురుగా కృష్ణ పరమాత్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లాల్సిన దానివి అలా తీసుకెళ్లకుండా, ఆయనతో చేరకుండా ఏదో ఇక్కడ ఈ పడకని వాసన చూస్తూ ఇలా పడుకుంటావేంటో మనకు అంటున్నారు. అంటే ఏమంటే ఎదురుగా లక్షలకి ఆస్తుంటే ఒకడు అదేమీ కాకుండా తనకున్నటువంటి ఆ కాణి పరక పెట్టుకొని బతుకుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఎప్పుడో ఆయన వదిలేసినటువంటి ఆ పడక యొక్క స్పర్శ దాన్ని అనుభవిస్తూ ఇలా ఉండిపోతున్నావే అని. కళ్ళం తవరింది నీ యొక్క కళ్ళం అంటే
కపటం. ఆ కపటాన్ని వదిలేయి. ఏమిటి కపటం అంటే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి అనుభవించినప్పుడు ఆ భగవంతుని భక్తుల్ని కూడా కలుపుకొని భగవంతుణ్ణి అనుభవించాలి. అంతే తప్పించి భగవంతుణ్ణి తమరొక్కరూ అనుభవించకూడదు. మొదటిది. రెండవది, ఆత్మకి పరమాత్మకి సంబంధం అన్నది. ఎప్పుడైనా సరే ఈ ఆత్మ అంటే శరీరంలో ఉన్న జీవుడు పరమాత్మని నేను నివాళి కాను అనేస్తే అనివచ్చు. అంటే ఏమవుతుంది, ఎప్పుడైనా పరమాత్మ యొక్క అనుగ్రహము చేత మళ్ళీ వీడు నా వాడని ఆయన స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ పరమాత్మ వీడు నా వాడు కాడంటే దానికి మరి హద్దు లేదు. అలాగే ఆచార్యుని యొక్క శరీరం అంటే శిష్యులది, ఆచార్యుని యొక్క ఏదైనా సరే శిష్యులది. కనుక శిష్యుల ఆచార్యుని నా గురువు కావంటే అనొచ్చు. కానీ ఆచార్యుడే శిష్యుడిని వీడినవాడు కాడంటే మరి దానికి హద్దు లేదయా. కనుక అలా చెయ్యకు. మరేం చెయ్యాలి, నువ్వు మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అన్నదాన్ని చెప్తూ కళందు మాతో కలిసి ఆ తండ్రిని పొందడానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మని అన్నదాన్ని చెప్పాక ఈ రోజు పాశ్రంలో. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, మననం స్టేజ్ దాటాం, మననం నుంచి ముందరికి వచ్చి మనం ఇప్పుడు ధ్యానము అనే దానిలోకి వెళ్ళాము అన్నదాన్ని చూసి ఇలాంటి మొదటి కొంగ అంటే దంభము, రెండవది రావణాసురుడు అంటే అహంకారము, ఈ రెండింటిని భగవంతుడు పోగొట్టినటువంటి వృత్తాంతాన్ని తెలియచేసి ఆయన యొక్క గొప్పతనాన్ని, బలాన్ని, వీర్యాన్ని మనకు తెలియచేసి అక్కడి నుంచి మనం ఎలా ప్రవర్తించాలి అన్నదాన్ని తెలియచేసి తెల్లవారింది అనడానికి గుర్తుగా నక్షత్రం ఉన్న తెలియచేసి కనుక నువ్వు రా, లేచి వచ్చి మమ్మల్ని స్వామితో చేర్చు అని మొదటి రోజు ఒక ధ్యానములో అంతరాదిత్య విద్య అనేటటువంటి ధ్యానమును చేస్తున్నటువంటి ఒక పిల్లని నిద్రలేపుతున్నారట. పుల్లిన్ వాయికి ఇండానై పొల్లా అరక్కనై கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாசம் உறங்கித்தும் உள்ளம் சிலம்பினகான் போதறிக்கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళందవరిందు కలందు ఏలోరంబావాయ్. ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు మనకి చేసినటువంటి గేయాన్ని విందాం. ఇవాళ రెండవది అంటే మంగళం అనే పాట పాడినప్పుడు కృష్ణ పరమాత్మని కూడా దర్శనం చేస్తూ ఆ మంగళం పాట విందాం. లలిత శయన చలిత హరిణ నయన లెమ్మ తెలవారుచున్నదమ్మా అలరు కొమ్మ తళుకు పసిడి బొమ్మ లెమ్మ తెలవారుచున్నదమ్మా. లలిత శయన చలిత హరిణ నయన లెమ్మ తెలవారుచున్నదమ్మా అలరు కొమ్మ తళుకు పసిడి బొమ్మ లెమ్మ తెలవారుచున్నదమ్మా. పులుగులవే మేతలకు తరలేను మెలమెల్ల గురుడస్తమించేను. పులుగులవే మేతలకు తరలేను మెలమెల్ల గురుడస్తమించేను. అల శుక్రతార మెంటను పొడిచెను కలిసి మాతోరమ్మ కపటమ్ము విడవమ్మ. అల శుక్రతార మింటను పొడిచెను కలిసి మాతోరమ్మ కపటమ్ము విడవమ్మ. లలిత శయన చలిత హరిణ నయన లెమ్మ తెలవారుచున్నదమ్మా అలరు కొమ్మ
తళుకు పసిడి బొమ్మ లెమ్మ తెలవారుచున్నదమ్మా. బకదైత్య వైరియ దశకంఠ సంహారి అకలంక చరితముల ఒక చోట చేరి. బకదైత్య వైరియ దశకంఠ సంహారి అకలంక చరితముల ఒక చోట చేరి. ఈ పుణ్య దివసాన సఖియలు పాడేరు తీపారువల నీట తీర్థమాడగదమ్మ. ఈ పుణ్య దివసాన సఖియలు పాడేరు తీపారువల నీట తీర్థమాడగదమ్మ. లలిత శయన చలిత హరిణ నయన లెమ్మ తెలవారుచున్నదమ్మా. అలరు కొమ్మ తళుకు పసిడి బొమ్మ లెమ్మ తెలవారుచున్నదమ్మా. లెమ్మ తెలవారుచున్నదమ్మా. లెమ్మ తెలవారుచున్నదమ్మా. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం శుభ మంగళం మానల్లనయ్యకు మంగళం. జగములన్నీయు కన్న తండ్రికి చక్కనయ్యకు మంగళం. ఆ చక్కనయ్యకు మంగళం. శ్యామలాంగుని కరమునందలి సాధు మురళికి మంగళం. ఆ సాధు మురళికి మంగళం. శిరమునందున సొగసు కుల్కెడి శిఖిసికకు జయ మంగళం. ఆ శిఖిసికకు జయ మంగళం. కరుణ రసమును చిందు చుండెడి కన్ను దోయికి మంగళం. ఆ కన్ను దోయికి మంగళం. వనజ గరిమను ధిక్కరించెడి వదన శోభకు మంగళం. ఆ వదన శోభకు మంగళం. భక్త జనులకు కల్పతరువగు బాహుయుగళికి మంగళం. ఆ బాహుయుగళికి మంగళం. బాహు విపులమై సిరిచలంగెడి వక్షసీమకు మంగళం. ఆ వక్షసీమకు మంగళం. ముజ్జగంబులు లోన గలిగిన బొజ్జ సొగసుకు మంగళం. ఆ బొజ్జ సొగసుకు మంగళం. శంఖ చక్ర గదాది చిహ్నిత చరణయుగళికి మంగళం. ఆ చరణయుగళికి మంగళం. గోపవరమున దయను వెలసిన గోపవరునకు మంగళం. ఆ గోపవరునకు మంగళం. యతిని సీతారామునేలు దయాంబురాసికి మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం శుభ మంగళం మానల్లనయ్యకు మంగళం. మా చల్లనయ్యకు మంగళం. మా చక్కనయ్యకు మంగళం. సోచ్ఛిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుజిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణుజిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమత్యే విష్ణుజిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. మంగళా శాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జిఆర్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.